అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నేను ఏదున్నా సరే, నేను ఎంత ఏ రేంజ్కి వెళ్ళినా సరే, ఎన్ని నగలు తీసుకున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. అదే రీజన్ తోటి నేను కూడా ఒక మనిషినే. మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది. సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే. సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే. ఒక 2-3 వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను. అంటే కళ్ళలో కూడా లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏవి కనిపించట్లే. నేను అసలు షాక్ అయిపోయినా. నేను ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా, నా ఫ్యామిలీ కోసం కదా, నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు. అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినాం మేము బిగ్ బాస్ హౌస్లో. 24/7 బిగ్ బాస్ 24/7 బిగ్ బాస్ గురించే ఆలోచించాలి. అక్కడ ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము, అసలు ఏం చేయలేము అక్కడ. సో చాలా గట్స్ కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి, చాలా పేషెన్స్ కావాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారో. రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడని చెప్పి మీరు ఎంతమంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా. బట్ నాకేంటంటే ఒకటి, ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తాను. మా అమ్మని చేయలేము. ఎందుకంటే నేను మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అండ్ ఏంటంటే నిజంగా లిటరలీ బ్రో, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. నేను అదే ఆలోచిస్తూ నిద్ర లేకపోయేది. ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఆలోచిస్తుందో, అసలు ఏంటో. అదే ఆ మూలంగానే నా సాంగ్ కూడా పాడిన. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే అనే సాంగ్ లిటరలీ నాకు సార్, మీరు బాగా గమనించినట్లయితే సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది, అసలు ఏం సమాధానం చెప్పకపోయేది. ఎందుకంటే నాకు మాటలు రావు. లిటరలీ భయం నాకు. నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి, నేను ఎట్లా చెప్పాలి నా బాధ. సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా. తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవలున్నా తీరం పడుతలే, బాధ అవుతుందే నీ ఆదిలో మనసంతా, మస్తు బరువైతుందే అమ్మ యాదిలో మనసంతా. సో బ్రో, ఒకటే చెప్తున్నా, మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు. రేపటి నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ, మన కథ, మనల్ని పుట్టించిన వాళ్ళు. మనం ఎంత ప్రొఫెషనల్, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా. సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన మెయిన్ రీజన్ అయితే అదే. చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నారు చాలామంది. డౌట్ అది. కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు. నా ఓన్గా నేనే బయటకు వచ్చిన. సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు. నాకు సార్ కూడా నో ఇష్యూ రాము, నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా నువ్వు అసలు టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే, బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ప్రతి ఒక్కరూ మస్తు సపోర్ట్ చేసిర్రు. అండ్ కట్ చేస్తే నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలామంది మా ఇంటరాక్ట్ ఎలా, లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు. కానీ నా ఎమోషన్ని నేను బయట చూపించలేను. బికాజ్ అది నా ఎమోషన్ ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే,
ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలియదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ, లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రాము రాథోడ్ గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అవి రాబోతుంది. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. సో అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేనిది నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇదని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా నా యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటికి వచ్చిన దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా, ఫోక్ ఫ్లో నడుస్తుంది. ఆ టైంలో బ్రదర్ అనొద్దు, ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్ నేను ఒక 4 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసరు రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరలీ బ్రో ఇది సాంగ్, ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు, 100 మిలియన్ కొడతామని చెప్పిండు ఫస్ట్. ఆ సాంగ్ నేను నార్మల్ పాడి వినిపిస్తే నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా, అసలు ఏం జరిగిందో. యా రాను బొంబాయి రాను సాంగ్ ఎలా పుట్టిందనే దాని గురించి చాలా అంటే దీనికి ముందు ఇంకో సాంగ్ చేద్దాం అనుకున్నాం. ఒక జర్నీ నడుస్తుంది. ఒకరోజు ఇలాగే మామూలు క్యాజువల్గా టీ తాగుతూ ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుంటున్నాం మామూలుగా. అప్పుడే నాకు ఈ పాట వినిపించిండు, ఒక 2 లైన్లే, ఇంకా అప్పుడు ఈ రాను బొంబాయి రాను లైన్ కూడా వినిపించలేదు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల్లో రైకలు ఉన్నాయని ఒక 4 లైన్లు మాత్రం వినిపించిండు. అప్పుడే అనిపించింది గట్ ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్ వచ్చేసి. ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నాం అని అనుకున్నాం. అట్లనే చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఎట్లాగైతే రాము బిగ్ బాస్ హౌస్లో ఎంత జెన్యున్గా ఆడాడో మీ అందరూ చూశారు కదా, సేమ్ అదే జెన్యునిటీగా సాంగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. మా కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ, మా డిఓపి హరీష్ పట్లే కానీ, ప్రతి ఒక్కరు ఆ సాంగ్కి సంబంధించిన ప్రతి టీం అందరూ మాది అనుకొని చాలా గట్టిగా పనిచేశారు. సో ప్రభా గారు కావచ్చు, సింగర్ ప్రభా గారు, లిఖిత కావచ్చు, హీరోయిన్ లిఖిత గారు కావచ్చు, టోటల్ టీమ్కి ఈవెన్ మా పోస్టర్ డిజైనర్ సాగర్ కూడా చాలా అసలు ఒక సినిమా రేంజ్ పోస్టర్లు కూడా ఇచ్చాడు మాకు, పాట పోస్టర్లాగా కాకుండా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక కింది స్థాయి నుంచి ఒక కళాకారుణ్ణి ఒక సాంగ్తో ఇంత పెద్దది చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ రాము తరపున, నా తరపున, మా టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలండి అందరికీ. సో మేము చెప్పాలనుకున్నదే చెప్పినాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. సూపర్, నేనైతే చూస్తున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ లిటరలీ దాన్ని ఏమంటారు ఆనంద బాష్పాలు అంటారు కదా, అది టీయర్స్. ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరలీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది. అయితే మీరు అన్నారు కదా బయటికి రాగానే ఎవరైనా బాగున్నారని అడగలేదు, నన్ను ఎందుకు వచ్చావన్నారని నేను ఆ క్వశ్చన్ వేసాను ఫస్ట్. అండ్ క్వశ్చన్ ఏంటంటే మేము బిగ్ బాస్లో చూసుకున్నట్లయితే చాలా బద్దకస్తులా అనిపించారు. ఒక ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు, నా కొడుకు తిన్న ప్లేట్ కూడా అడగడు, నేనే తీసి పక్కకు పెడతాను, అలాంటిది వాడు ఎట్లుంటాడేమో అని అమ్మగారు కూడా బాధపడడం జరిగింది. అంటే ఇక ఆ జర్నీ తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్ లోపల?